అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా కొత్తగా చాలా టేస్టీగా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టారంటే. ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ బీట్రూట్ తీసుకున్నానండి. అర కేజీ కొద్దిగా తక్కువగా ఉంటాయి, ఒక పావు కేజీకి ఎక్కువగా ఉంటాయండి. ఇది పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప ఉంటుందండి, కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఇది తీసుకొని ఒక 7-8 ఎండుమిర్చి తీసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది మీ కారాన్ని బట్టి తీసుకోవాలండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ఇందులో వేసుకున్నాను, చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది మీరు తినే కారాన్ని బట్టి ఇది ఎండుమిర్చి ఎంత కారం ఉన్నాయో చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, వెల్లుల్లిపాయల రెబ్బలు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్గా పట్టొద్దు, దీంట్లో నీళ్ళు వేసి పట్టొద్దు, ఇలా పౌడర్ లాగానే ఉండాలి. అది పక్కనే పెట్టుకున్న తర్వాత ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బీట్రూట్ని మంచిగా పొట్టు తీసి ఇలా కడిగి పెట్టుకున్నాను కదా, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నానండి. మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు మీరు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, లేదా పప్పులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవి పోంపు అంతా వేగిన తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయలు చిన్న కట్ చేసి వేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటిని ముందుగా. ఇప్పుడు దీంట్లో ఇవి వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకొని ఇలా కలుపుకొని ఒకసారి మనము కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలకు అయినా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా కదా. ఈ బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గిపోవాలి, ఫ్రై అవుతాయండి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. పొడి పొడిగా ఇలా చాలా బాగుంటుంది. పప్పులు పంటికి పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. ఈ రోటితో కానీ రైస్తో కానీ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1 టీ స్పూన్ వేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒక అర టీ స్పూను ఇది మిరియాల పొడి వేసుకోవాలి. నేను తెల్ల మిరియాల పొడి వేసానండి, మీరు నల్ల మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఈ మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మనం మిరపకాయలు కూడా వేసాం కదా, దీంట్లో కారం పొడి ఏమి వేయనవసరం లేదు. ఇప్పుడు అంత మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇదంతా 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయినట్టేనండి. లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది పప్పుచారులోకి నంచుకోవటానికి కానీ, లేదా అన్నంలోకి ఫ్రై తోటి తినేసేయచ్చు, లేదా రోటీలో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇలాగే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.